హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బక్రీద్ కాబట్టి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి. ఈదుల్ అదా శుభాకాంక్షలు. ఈరోజు ఖీర్ చేస్తున్నాను. ఇది ఖీర్ది బాస్మతి బియ్యాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టి వడకట్టుకొని నేతిలో వేయించుకొని మిక్సీ పట్టుకొని ఇలా సన్నగా రవ్వలాగా పట్టుకోవాలండి. ఇది మొత్తము పాలలోనే ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇవి నెయ్యి, ఫుడ్ కలరు, పంచదార, ఇలాచి, మిల్క్ మేడ్ అన్నమాట. టేస్ట్ కోసము మిల్క్ మేడ్. ఇప్పుడు అన్నీ వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవన్నీ ఇకపోతే పంచదార వేసుకుంటున్నాను. ఉడికిపోయింది బియ్యము నూకలు. పంచదార దీంతో బియ్యము 3 వేసుకున్నానండి. ఇది పాలు 3 లీటర్లు అన్నమాట. ఒక కప్పుకు 1 లీటర్ చొప్పున పాలల్లోనే ఉడిచేయాలి. పరమన్నం అంటారు కదా తెలుగులో, ఇది మేము ఖీర్ అంటాము. ఇది మిల్క్ మేడ్ కూడా వేసేస్తున్నాను. ఒక హాఫ్ మిల్క్ మేడ్ అండి. ఫుడ్ కలరు, కుంకుమ పువ్వు వేస్తాడు. అయిపోయింది నా దగ్గర కుంకుమ పువ్వు, అందుకని ఫుడ్ కలర్ వేస్తున్నాను. పర్వాలేదండి, ఇది ఫుడ్ కలర్ కూడా మంచిది. వేగిపోయినాయండి. ఇప్పుడు తీసి ఇందులో వేసేసేయాలి. బాగా కలిపెట్టుకోవాలండి. సిమ్లో పెట్టాలి. ఇప్పుడు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం క్యాలరీ పరంగా ఎక్కువగానే, ఇది హెల్దీ పరంగా కూడా మంచిదే, కానీ క్యాలరీ పరంగా కొంచెం ఎక్కువ హెవీ అవుతుందండి. అన్ని డ్రై ఫ్రూట్స్, నెయ్యి అంతా పడుతుంది కాబట్టి ఇవన్నీ ఎక్కువగా అవుతాయి. ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి. చివర అయిపోయింది. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసేస్తున్నాను అనమాట. కేక్ రెడీ అండి. చూడి, వేడి వేడి స్వీట్ హెల్దీ టేస్టీ ఖీర్ రెడీ అన్నమాట. చూసారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు బక్రీద్ కాబట్టి ఈదుల్ అదా. నా ఎవరైతే ముస్లిం సోదరులు సోదరిమణులు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ
ఈద్ ఉల్ జహా, ఈద్ ముబారక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.